ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాల గడ్డ, ఉద్యమాల అడ్డ. అది తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమమైనా లేకుంటే విద్యార్థుల తక్లీఫ్లు తీర్వాలని చేసిన పోరాటమైనా, విద్యార్థుల సమస్యల మీద జరిగే పోరాటాలకు పునాదిరాయి అక్కడనే పడుతుంది. గసుంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు అన్ని రకాల ఆందోళనలను నిషేధించుకుంటూ అధికారులు సర్క్యులర్ ఇచ్చే వరకు ఆడ లడాయి బాగానే అవుతున్నది. మరి ఇక ఆ ముచ్చట మీద ఓ నజరిద్దాం మాటల. ఇప్పటి సంధి ఉస్మానియా యూనివర్సిటీలా ఏ ఆందోళన చెయ్యొద్దని చెప్పి యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ విడుదల చేసిండ్రు కదా. ఈ ముచ్చట్ల ఓయూ విద్యార్థులు అగ్గై మండుతున్నారు. దేశంలోనైనా రాష్ట్రంలోనైనా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలల్లో అన్యాయం జరిగితే ఓయూ విద్యార్థులు వెంటనే స్పందిస్తారు. అసుంటిది మమ్మల్ని ఏం మాట్లాడొద్దని చెప్పుడు ఎంతవరకు కరెక్ట్? యూనివర్సిటీని అభివృద్ధి చెయ్యనికి శాత కాదు గాని ఈ దిక్కుమాలిన ఆర్డర్లేసుడేందని గరమైతున్నారు. ధర్నాలు, నిరసనలు, నినాదాలు చేయొద్దని యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని ఈరోజు విద్యార్థి సంఘాలు ఒక ర్యాలీగా నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే వారందరినీ కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు సర్క్యులర్ రావడానికి యూనివర్సిటీ అధికారులు అయితే కారణమైతే దానికి ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన పాలించడం చేతగాక ఈరోజు యూనివర్సిటీ అధికారుల ద్వారా ఈ సర్క్యులర్ ఇచ్చడానికి మేము భావిస్తున్నాం. కాబట్టి విద్యార్థి ఉద్యమాలను అణచివేయడాన్ని, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి. లేకపోతే రాబో రోజుల్లో నీ ప్రభుత్వం మీద తిరుగుబాటు తప్పదు. తక్షణమే విరమించుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. వర్సిటీల చదివే విద్యార్థులను భయపెట్టించి యూనివర్సిటీలను నాశనం చేసే కుట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడని గరానికత్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ స్ఫూర్తి ఏం తెలుసని ఎడ్డిచ్చిర్రు. ఉద్యమాల నేల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అది ఇప్పటి నుండి కాదు, ఇవాళ తెలంగాణ సాధించడం అంటే అది కేవలం ఉస్మానియా విద్యార్థుల ఫలితంగా. అనేక ప్రజాస్వామిక హక్కులకు, ప్రజల గొంతుకగా విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొంతెత్తే ఏకైక ఒక విద్యార్థులుండే కేంద్రంగా ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థుల హక్కును, ప్రజాస్వామిక హక్కును కాలరాస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము సర్క్యులర్ ద్వారా విద్యార్థుల స్వేచ్ఛ హక్కును హరించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఓయూ విద్యార్థులను వాడుకున్నది. ఎన్నికలకు ముందు ఉస్మానియా విద్యార్థులతోని బస్సు యాత్ర చేయించిన ముచ్చట్ను కాంగ్రెస్ ఓళ్లు అప్పుడే మరచిపోయినరా అని కోపానికొచ్చిండ్రు కొందరు విద్యార్థులు.